తమిళనాడు ముఖ్యమంత్రి స్టార్ హీరో విజయ్ ఆఖరి చిత్రం జననాయగన్ విడుదలపై వివాదాలు ముసురుకున్నాయి. సెన్సార్ బోర్డు చిక్కులు, కోర్టు వివాదాల వల్ల గత జనవరి నుంచి వాయిదా పడుతున్న ఈ సినిమా విడుదలపై తాజాగా దర్శకుడు వినోద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా రిలీజ్ ఆలస్యంపై స్పందిస్తూ అసలేం జరుగుతుందో ఆ నిజాన్ని చెప్పే ధైర్యం నాకు లేదు, ఒకవేళ నేను చెప్పినా ప్రచారం చేసే ధైర్యం మీకు లేదు అంటూ ఆయన పేర్కొనడం సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. తమిళ చిత్ర పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా సినీ రాజకీయ వర్గాల్లో ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం జననాయగన్. తమిళనాడు రాజకీయాల్లో పూర్తి స్థాయిలో అడుగుపెట్టిన స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చివరి చిత్రంగా ప్రచారం జరుగుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా అపారమైన ఆసక్తి నెలకొంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే గత కొన్ని నెలలుగా విడుదల తేదీపై స్పష్టత లేకపోవడం, చిత్రీకరణ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఊహించని దానికంటే ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల సినిమా విడుదల పదే పదే వాయిదా పడుతోంది. దీంతో అభిమానుల్లో ఆందోళన పెరుగుతుండగా చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు వినోద్ చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సినిమా ఆలస్యానికి కారణం కేవలం సాంకేతిక పనులే కాకుండా ప్రేక్షకులకు అంచనాలకు తగ్గట్టుగా అత్యుత్తమ నాణ్యతతో చిత్రాన్ని అందించాలనే లక్ష్యమని ఆయన వెల్లడించినట్లు సమాచారం. ముఖ్యంగా విజయ్ చివరి చిత్రంగా నిలిచే అవకాశం ఉండటంతో ప్రతి సన్నివేశం, ప్రతి అంశంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని పేర్కొన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడి ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపినప్పటికీ విడుదల తేదీపై స్పష్టత ఎప్పుడు వస్తుందనే ప్రశ్న మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక ఈ చిత్రం విడుదలయ్యే వరకు దీనికి సంబంధించిన ప్రతి పరిణామం తమిళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. జరిగిన ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న వినోద్ ను యాంకర్ తమిళనాడు మొత్తం ఎదురు చూస్తున్న జననాయగన్ ఎప్పుడు విడుదలవుతుంది అని ప్రశ్నించారు. దీనికి వినోద్ నవ్వుతూ స్పందిస్తూ, ఆ విషయం నా చేతుల్లో లేదు, అసలు ఏం జరుగుతుందో ఆ నిజాన్ని మీతో పంచుకునేంత ధైర్యం నాకు లేదు, ఒకవేళ నేను ధైర్యం చేసి నిజం చెప్పినా దానిని బయట ప్రపంచానికి చూపించే ధైర్యం మీకు కూడా ఉండదు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సినిమా వెనుక పెద్ద రాజకీయ లేదా సెన్సార్ ఒత్తిళ్లు ఉన్నాయనే ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసాయి. రాజకీయ నేపథ్యంతో కూడిన ఈ చిత్రం చుట్టూ గత కొన్ని నెలలుగా అనేక వివాదాలు నడుస్తున్నాయి. ఈ చిత్రాన్ని వాస్తవానికి జనవరి 9న సంక్రాంతి పొంగల్ కానుకగా విడుదల చేయాల్సి ఉంది. అయితే సినిమాలో మతపరమైన సెంటిమెంట్లు, సాయుధ దళాల చిత్రణపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవడంతో సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ ఈ సెన్సార్ వివాదంపై మద్రాస్ హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించింది. కోర్టులు సానుకూలంగా స్పందించినప్పటికీ రీవెరిఫికేషన్ కమిటీ ఆలస్యం వల్ల సర్టిఫికేట్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఏప్రిల్ నెలలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సీన్లు ఆన్లైన్ లో లీక్ కావడం పెద్ద దుమారం రేపింది. సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసులో ఒక అసిస్టెంట్ ఎడిటర్ తో సహా పలువురిని అరెస్టు చేశారు. ఇటీవలే జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హీరో విజయ్ ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. దాంతో ఈ సినిమా కష్టాలన్నీ తీరిపోయి విజయ్ పుట్టినరోజు అయిన జూన్ 22కు ముందుగా అంటే జూన్ 19నే సినిమా థియేటర్లోకి వచ్చేస్తుందని బుక్ మై షో వంటి యాప్ల ద్వారా అభిమానులు ఆశపడ్డారు. కానీ సీఎం హోదాలో ఉన్న విజయ్ చిత్రానికి కూడా ఇంకా సెన్సార్ లైన్ క్లియర్ కాకపోవడం గమనార్హం. దీంతో ఈ సినిమా విడుదల ఎప్పుడు అన్న ప్రశ్న పెద్ద పజిల్ గా మారింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలో పోషించగా అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించారు. సినిమా విడుదలపై ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి ఎప్పుడు తొలగిపోతుందో, జననాయగన్ వెండి తెరపై ఎప్పుడు సందడి చేస్తుందో చూడాలి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.